హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సండే డబుల్ హెడర్. ఒక చిన్న బ్రేక్ అయిపోయినాక ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయింది 1 వీక్ అయినాక. అఫీషియల్గా అయితే నిన్ననే స్టార్ట్ అయ్యిండే, బట్ ఆర్సీబీ ఇంకా కేకేఆర్ మ్యాచ్ మొత్తానికే వాష్అవుట్ అయిపోయిండే నిన్న వర్షం వల్ల. ఈరోజు 2 మ్యాచెస్ అయినాయి ఏం రెయిన్తో ఇంటరప్షన్ లేకుండా. ఇంకా ఫస్ట్ మ్యాచ్కి వచ్చేస్తే రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో పంజాబ్ ఎలా అయితే క్రికెట్ 1 వీక్ కంటే ముందు, బ్రేక్ కంటే ముందు ఎలా ఆడినరో ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ అదే క్రికెట్ ఆడిన. ఇద్దరు ఓపెనర్స్ ఈరోజు పెద్దగా ఆడలేరు, లైక్ పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు. అటు ప్రియాంచారి అయినా, ప్రప్ సిమ్రన్ అయినా, ఇంకా దాని తర్వాత మిచెల్ ఓవెన్ ఆడిండి ఈరోజు జాష్ ఇంగ్లీష్ ప్లేస్లా. మిచెల్ ఓవెన్ కూడా డక్అవుట్ అయిపోయింది వీళ్ళకి. బట్ దాని తర్వాత నిహాల్ వడేరా ఒక జబర్దస్త్ 50 అని చెప్పొచ్చు. 70 ఆడ్ రన్స్ 37 బాల్స్లా మంచిగా ఆడిన బ్యాటింగ్. ఎప్పుడైతే వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 180 అలా పోవడం పంజాబ్కి కష్టం అవుతుందేమో అనుకుంటే, ఎందుకంటే వీళ్ళ వికెట్స్ బి పోయింది 35, 27 35 రన్స్కేమో. ఫాల్ ఆఫ్ వికెట్ చూస్తే 34 రన్స్, 34 ఫర్ 3 ఉండే పంజాబ్ 3.1 ఓవర్స్. రన్స్ వచ్చేసిండే అప్పటికి 3 ఓవర్స్లో, బట్ 3 వికెట్స్ కూడా పోయిండే. దాని తర్వాత 150, 180 పోవచ్చు మ్యాక్సిమం అన్నట్టే ఉండే టీం ఒక స్టేజ్లో. బట్ అక్కడి నుంచి అండర్ ప్రెషర్ నిహాల్ వడేరా 70 కొట్టిండు. మళ్ళీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బాల్స్ 30 రన్స్ పార్ట్నర్షిప్ చేసిండు నిహాల్ వడేరా. అక్కడ అవుట్ అయిపోయినాక శశాంక్ సింగ్ వచ్చి బాగా ఆడిండు. 30 బాల్స్ 59 రన్స్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్. జబర్దస్త్ ఫినిష్, నాట్ అవుట్ ఉండే. ఇంకా ఈరోజు అజ్మతుల్లా ఉమర్జాయ్ ఆడిండు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. 9 బాల్స్ 21 రన్స్, 3 4లో ఒక 6 వచ్చిండు. ప్రాపర్ ఫినిష్ చేసిండు. వీళ్ళు ఓవరాల్గా ఫినిష్ చేసింది కూడా 219. చాలా పెద్ద స్కోర్ ఉండే ఆర్ఆర్ బ్యాటింగ్కి. ఈ స్కోర్ టార్గెట్ చేజ్ చేయడం. బట్ ఆర్ఆర్లో కూడా జైస్వాల్ ఇంకా వైభవంశీ ఉండే, సూర్య వైభవంశీ. వాళ్ళిద్దరు ఆడితే ఛాన్స్ ఉండే. ఎలా అయితే వీళ్ళు గుజరాత్ మ్యాచ్ ఒక్కడే సెంచరీ కొట్టి గెలిపించిండనో, లేదంటే ప్రతి మ్యాచ్లో ఎట్లయితే జైస్వాల్ పర్ఫార్మెన్స్ వస్తుండనో, ఈరోజు కూడా వాళ్ళిద్దరు షోల్డర్స్ మీదనే ఉండే ప్రెషర్. వాళ్ళిద్దరు ఆడితే మ్యాచ్ ఏమైనా ఉంటుంది, లేదంటే ఇంకా ఛాన్సెస్ కష్టమే ఆర్ఆర్కి చేజ్ చేయడానికి. ఆర్ఆర్ బ్యాటింగ్ స్టార్ట్ అయినాక కూడా ఈరోజు మళ్ళీ జైస్వాల్ 50 కొట్టిండు. జబర్దస్త్ నాక్. పవర్ ప్లేలో అయితే వీళ్ళు ఎన్నో ఉండే టీం. ఫస్ట్ 10 ఓవర్స్లో అయితే అయిపోయింది చేజ్ ఆర్ఆర్ది అన్నట్టు ఉండే. బట్ దాని తర్వాత వైభవ్ సూర్యవంశీ కూడా 15 బాల్స్ 40 రన్స్. లైక్ 14 ఇయర్స్ ఓల్డ్ పోర్ వస్తుండు. ఆడినాం ప్రతి మ్యాచ్ ఆ ప్రాపర్ T20 టెంప్లెట్తో ఆడుతుండు. త్రూ అవుట్ ది వరల్డ్ ఇప్పుడు T20 ఎట్లా ఆడుతుండ్రో ప్రతి ప్లేయర్, అట్లనే వైభవ్ సూర్యవంశీ కూడా ఆడుతుండు. 15 బాల్స్ 40 రన్స్ కొట్టిండు. మోర్ దాన్ 266 స్ట్రైక్ రేట్. 4 4లు 4 6లు. క్రేజీ బ్యాటింగ్. జైస్వాల్ కూడా 200 స్ట్రైక్ రేట్తో 50 కొట్టిండు. వీళ్ళిద్దరు అవుట్ అయినరు. వీళ్ళిద్దరు వికెట్ వచ్చి హర్దీప్ బ్రార్ తీసిండు. దాని తర్వాత సంజు శాంసన్ 16 బాల్స్ 20. ఇంకా దాని తర్వాత వీళ్ళిద్దరు వికెట్ పోయినాక అయితే అయిపోయింది. ఇంకా ఆర్ఆర్ ఇప్పుడు చేజ్ చేసేవాడు కష్టమే అని ఉండే. ఎందుకంటే ఒక స్టేజ్లో ఆర్ఆర్ 109 ఫర్ 2, సెకండ్ వికెట్ పోయింది 110 అనుకోండి, ఆల్మోస్ట్ 8.4 ఓవర్స్లో. ఇంకా 12 ఓవర్స్లో వీళ్ళకి 110 రన్స్ కొట్టేద్దుండే. ఈజీ కూడా కాదు, లైక్ చేజబుల్ స్కోర్ ఉండే ఆర్ఆర్కి. బట్ తెలుసు వీళ్ళ బ్యాటింగ్ వాళ్ళిద్దరు తప్ప ఎవరు ఆడతలేరని. ఈరోజు సంజు ఆడితే కూడా, బట్ సంజు కూడా పర్ఫామ్ చేయలేకపోయిండు. దాని తర్వాత రియాన్ పరాగ్ వచ్చిండు. రియాన్ పరాగ్ వికెట్ కూడా హర్దీప్ బ్రారే తీసిండు. దాని తర్వాత ధ్రువ్ జురేల్ 50 కొట్టిండు 31 బాల్స్. బట్ ధ్రువ్ జురేల్ హెట్మయర్ రాజస్థాన్కి లైక్ మ్యాచ్ అయితే ఫినిష్ చేయలేరు ఇయర్ ఒక్క మ్యాచ్ కూడా. హెట్మయర్ది అయితే వన్ ఆఫ్ ది కాదు వర్స్ట్ సీజన్ నడుస్తుంది యాజ్ అ బ్యాట్స్మెన్. అయితే ఐపీఎల్ త్రూ అవుట్ ఇన్ని సీజన్స్లో ఫినిషర్ అయ్యి ఒక్క మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయింది. ఈరోజు కూడా 12 బాల్స్ 11 రన్స్. దాని తర్వాత ఇంకా కింద అంటే శుభం దుబే అప్పటికి ఇంకా అయిపోయిండే మ్యాచ్. 7 బాల్స్ 7 రన్స్. హసరంగా వచ్చి డకౌట్ అయిపోవడము. సో దాని తర్వాత మ్యాచే లేకుండా ఇంకా ఆర్ఆర్ కూడా ఫినిష్ చేసి 209. మేబీ అక్కడ హెట్మయర్ కొద్దిగా ఫాస్ట్ ఆడుంటే ఆర్ఆర్కి ఛాన్స్ ఉంటుండే. హెట్మయర్ ధ్రువ్ జురేల్ ఎంబడి ఆడినప్పుడు కొద్దిగా ఫాస్ట్ ఆడితే 12 బాల్స్ 11 ప్లేస్లో 12 బాల్స్ యాజ్ అ ఫినిషర్ 25 రన్లు. సరే 25 200 స్ట్రైక్ రేట్ అనుకుంటే 20 రన్స్ తక్కువ 180 స్ట్రైక్ రేట్తోనైతే కొట్టవచ్చు. బట్ అది చేయలేరు. ఓవరాల్గా వీల్ ఫినిష్ చేసి 209 10 రన్స్తోని పంజాబ్ ఈజీగా కంఫర్టబుల్ విన్ అని చెప్పవచ్చు. ఇటు మన పంజాబ్ బౌలింగ్లో కూడా చూసుకుంటే హర్షదీప్ సింగ్ని ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ 22 రన్స్ కొట్టింది. హర్షదీప్ సింగ్ 4 overs 60 రన్స్ ఇచ్చిండు. వికెట్ రాలే రోజు. మార్కో ఎన్సన్ 3 overs 41 రన్స్ 2 వికెట్స్ తీసిండు. జేవియర్ బార్ట్లెట్ ఆడిండి ఈరోజు 1 over 12 రన్స్. హర్దీప్ బ్రార్ జబర్దస్త్ బౌలింగ్ వేసిండు. 4 overs 22 రన్స్ 3 వికెట్స్.
బ్రార్ కూడా లైక్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఇయర్ ఏదో పర్ఫామ్ చేస్తుండే వచ్చిన ఛాన్స్ వచ్చిన మ్యాచెస్లో అని కాదు, బ్రార్ కూడా చాలా పాత బౌలర్, పంజాబ్కి ఎన్నో మ్యాచెస్ నుంచి పర్ఫామ్ చేస్తుండే, వీళ్ళకి ఎన్నో సీజన్స్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ అంటే ఎప్పుడైనా ఆ పిఆర్ లేదని చెప్పొచ్చు బ్రార్కి, ఆ సోషల్ మీడియా హైప్ రాదు అంతగానము, ఎవరు మాట్లాడరు ఆ ప్లేయర్ గురించి. కానీ బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్పిన్నర్ అని చెప్పొచ్చు. ఆ డొమెస్టిక్ క్రికెట్లో కూడా పంజాబ్కి ఎప్పుడు బాగా ఇస్తుండే, ఐపీఎల్లో పంజాబ్కి బాగా ఇస్తాడు, మంచి మంచి పెద్ద పెద్ద వికెట్స్ తీసే బౌలర్. మెయిన్ ఆర్సీబీలో అయినా, ఆర్సీబీతో ఉన్నప్పుడు విరాట్ వికెట్లు ఎన్నిసార్లు తీసిండు, కేఎల్ రాహుల్ వికెట్లు తీసిండు, డివిలర్స్ వికెట్ తీసిండు, మ్యాక్స్వెల్ వికెట్ తీసిండు, ఫాఫ్ వికెట్ తీసిండు. మళ్ళీ ఇప్పుడు వస్తే ఇక్కడ ఈరోజు మ్యాచ్లో కూడా పైనుంచి 2 వికెట్లు హర్దీప్ బ్రార్. ఎప్పుడైతే వాళ్ళిద్దరు జైస్వాల్ ఇంకా వైభవ్ సూర్యవంశి ఆడుతుండే అసలు ఛాన్సే లేదు పంజాబ్ కనిపించింది. వాళ్ళిద్దరు ఆడినంటే అది గుజరాత్ మ్యాచ్ కూడా చూసిండే, 1 సైడెడ్ చేసేసారు, అది ఎంత పెద్ద చేజ్ ఉన్నా. బట్ వాళ్ళిద్దరు వికెట్ తీస్తే ఇంకా మ్యాచే అయిపోయింది రాజస్థాన్. ఈరోజు అదే అయింది. ఓవరాల్గా మళ్ళీ చాహల్ 4 overs 30 runs. బట్ చాహల్ది సీజన్ పోతలేదు మంచిగా, వికెట్స్ రావట్లేదు. మెయిన్ కొన్ని మ్యాచెస్లో రన్స్ లీక్ చేస్తుండు, లేదంటే ఇట్లా నార్మల్ ఎకనామీ. బట్ ఆ వికెట్ టేకర్ చాహల్ అయితే కనిపిస్తలేడు ఇయర్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా పంజాబ్ అయితే కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచింది ఈరోజు 10 runsతోని, ప్రాబ్లం ఏం లేకుండా వాళ్ళిద్దరు వికెట్ పోయినాక. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేస్తే ఢిల్లీ వర్సెస్ గుజరాత్. ఈ మ్యాచ్ లైక్ డూ ఆర్ డై అని చెప్పొచ్చు ఢిల్లీకి. ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా ఢిల్లీ బ్యాటింగ్లో ఈరోజు కేఎల్ ఓపెనింగ్ వచ్చిండు, కేఎల్ రాహుల్ 65 balls 112. క్లాసీ కేఎల్ రాహుల్ అని చెప్పొచ్చు. నిజంగా కేఎల్ ఆడిన బ్యాటింగ్ అది మిడిల్ ఆర్డర్లో ఆడిపించిన అట్లనే ఆడతాడు, ఓపెనింగ్ ఆడిన అట్లనే ఆడతాడు. మేబీ నాకు ఈరోజు మధ్యలో లాస్ట్ 2 overs కాముందు మధ్యలో మేబీ స్లో అయిపోయింది కేఎల్ రాహుల్ అనిపించింది. బట్ దాని తర్వాత మళ్ళీ ఆ రన్ స్కోర్ చేసి కవర్ చేసేసుకుంటూ ఓవరాల్ 172 స్ట్రైక్ రేట్. బట్ స్టిల్ లైక్ అనోజ్ కూడా జనాలు మేబీ ఆ 200 స్ట్రైక్ రేట్తో బి కొట్టడానికి ఛాన్స్ ఉండే కేఎల్కి. మధ్యలో ఎప్పుడైతే బౌండరీస్ తీయలేడు 14th నుంచి 16th ఓవర్, ఐ బిలీవ్ 16th 17th ఓవర్, ఇలా 15 నుంచి 17 ఆ మధ్యలో 2-3 ఓవర్లు అయితే బౌండరీస్ రాలే కేఎల్ బ్యాట్ నుంచి. లాస్ట్లో మళ్ళీ కవరప్ చేసిండు, బట్ అక్కడ కూడా స్కోర్ చేసి ఉంటే 200 స్ట్రైక్ రేట్తో ఉంటుండే. డీసీ స్కోర్ కూడా 199 ప్లేస్లోది 220 రీచ్ అవుతుండే ఢిల్లీ. బట్ 220 కూడా మేబీ తక్కువ అయిపోతుండే ఏ బ్యాటింగ్ అయితే గుజరాత్ ఆడిందో ఈరోజు మ్యాచ్లో. దానికి మళ్ళీ వద్దాం. డ్యూప్లెసిస్ వచ్చిండు. డ్యూప్లెసిస్ కూడా ఇయర్ ఎలా అయితే హెట్మాయర్ది 1 of the worst సీజన్ అయిపోయిందో, అలానే డ్యూప్లెసిస్ కూడా 1 of the worst సీజన్ అని చెప్పొచ్చు ఈ ఇయర్ యాజ్ అ బ్యాట్స్మెన్. ఉట్టి ఫస్ట్ మ్యాచ్ కొడుతుంది 25 balls 50, సెకండ్ మ్యాచ్ కొట్టాడు. దాని తర్వాత ఒక్క మ్యాచ్లో డ్యూప్లెసిది పర్ఫార్మెన్స్ లేదు అసలు. ఫాఫ్ ఏం ఆడుతుండే ఇయర్ తెలియదు, ఆ రిథంలోనే అనిపిస్తలేడు అసలు. దాని తర్వాత అభిషేక్ పోరెల్ని కింద పంపించిండు, 19 balls 30 runs, బాగానే ఆడిండు పోరెల్. వీళ్ళకి ఇన్ఫ్యాక్ట్ పోరెల్ ప్రతి మ్యాచ్లో మ్యాక్సిమం పర్ఫామ్ చేసిండు ఢిల్లీకి ఇయర్. యాజ్ అ కెప్టెన్ అక్షర్ పటేల్ 16 balls 25 runs, మళ్ళీ కింద స్టబ్స్ 10 balls 21 runs. సేమ్ అక్కడ అజ్మతుల్లా ఉమర్జాయి కొట్టిన పర్ఫార్మెన్సే యాజ్ అ ఫినిషర్. ఇక్కడ వచ్చి స్టబ్స్ చేసాడు, బట్ వీల్ ఫినిష్ చేసింది 199. ఇక్కడ క్రెడిట్స్ కూడా కేఎల్కే ఇవ్వాలా, బట్ క్రిటిసైజ్ కూడా కేఎల్నే చేయాలా. ఎందుకంటే లైక్ కొట్టిండు సెంచరీ, ఆ సెంచరీ రాకపోతే మేబీ 199 రీచ్ కాకపోతుండే. బట్ ఆ సెంచరీ కొట్టినప్పుడు మ్యాచ్ గెలిపించే సెంచరీ అంటే నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో మ్యాచ్ చూసేటప్పుడే అనుకున్నా మేబీ ఈ మ్యాచ్ అటు ఇటు అవుతుంది కేఎల్ రన్స్ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఏ టైంలో అయితే ఇంకొక 10-15 runs ఎక్కువ కొట్టడానికి ఛాన్స్ ఉండేనో ఆ టైంలో కేఎల్ సింగిల్స్కి పోయిండు రాదర్ దాన్ పెద్ద షాట్స్కి. సో ఈరోజు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ మ్యాచ్ ఆడికే తిరిగి వచ్చేసింది, ఆ స్టేజ్కే వచ్చింది. కేఎల్ని క్రిటిసైజ్ చేసేదే. సెంచరీ లేకపోతే ఆబ్వియస్గా 199 రాకపోతుండే, ఇంకా తక్కువలోనే ఢిల్లీ ఖతం అవుతుండే. బట్ 199 వెళ్ళినప్పుడు ఇంకా 10-15 runs అయితే టీం కొట్టవచ్చు కేఎల్ నాట్అవుట్ ఉన్నప్పుడు. ఆ మధ్యలో కొట్టుంటే కేఎల్ నిజంగా స్ట్రగుల్ చేయకుండా సింగిల్ అండ్ స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఆ టైంలో మేబీ పెద్ద హిట్స్కి పోయి ఉంటే వీళ్ళు 210 215కి ఫినిష్ చేస్తే మేబీ ఏమన్నా ఛాన్స్ ఉంటుండేమో అప్పుడు లైక్ ఢిల్లీకి వికెట్స్ అని. బట్ ఓవరాల్గా 200 టార్గెట్ ఉండే. 200 టార్గెట్ కూడా లైక్ ఢిల్లీ గుజరాత్ బ్యాటింగ్ చూసుకుంటే ఎస్ 200 టార్గెట్ వీళ్ళు చేసి చెయ్యొచ్చు కూడా 1-2-3 నడుస్తే. బట్ చేసి చేయకుండా ఆల్అవుట్ ఇన్ ద సెన్స్ మ్యాచ్ ఓడిపోవచ్చు కూడా. అదే 200 టార్గెట్ 1-2-3 అవుట్ అయితే అన్నట్టుండే. బట్ 1-2-3లో 3 వరకు బ్యాటింగే పోలే ఈరోజు, 1-2 ఖతం చేసేసాం. సాయి సుదర్శన్ మిస్టర్ కన్సిస్టెన్సీ నిజంగా ఈ ఇయర్. ఇప్పుడు ఇండియా టూర్లో కూడా ఉండు టెస్ట్ మ్యాచ్లో లైక్ సాయి సుదర్శన్ ఆడిన బ్యాటింగ్
లాస్ట్ ఇయర్ చూసుకున్నా, ఇయర్ చూసినా కన్సిస్టెన్సీ, పెద్ద షాట్స్ అంటే ఆ ప్లేయర్ అనిపించాడు, ఆ ఫ్లాషీ T20 క్రికెటర్ అనిపించాడు సాయి సుదర్శన్. ఒక ప్రాపర్ టెక్నికల్లీ బ్యాటింగ్ ఆడతాడు, టెక్నికలీ షాట్స్ ఉంటాయి, అన్ఆర్థడాక్స్ షాట్స్ ఉండయి ఏవి. అంతకైనా అంత పెద్ద పిఆర్ లేదు సాయి సుదర్శన్ ఇప్పుడు సెంచరీ కొట్టినా అంత క్రేజీగా హైప్ అయిపోడు సోషల్ మీడియాలో. బట్ ఆ ప్లేయర్ దగ్గర ఉన్న షాట్స్ అయినా చూస్తే, ఆడే క్రికెట్ అయినా ఉట్టి గ్రౌండెడ్ షాట్స్ అని, సింగిల్ డబుల్ అని, మెరిట్ పైన ఆడి మంచి బాల్స్ కూడా బౌండరీ కొట్టగలుగుతాడు. బట్ సాయి సుదర్శన్ మెయిన్ ప్లస్ పాయింట్ నేను చూసింది ఈ ఇయర్ అయితే, మంచి బాల్స్ అయితే ఆబ్వియస్గా ఒక మంచి బ్యాట్స్మెన్ ఎట్లయినా కేపబిలిటీ ఉంటుంది, అప్పుడే మంచి బ్యాట్స్మెన్ అవుతాడు, మంచి బాల్స్ని కూడా బౌండరీస్కి హిట్ చేయని. బట్ సాయి సుదర్శన్ ఎప్పుడైతే ఖరాబ్ బాల్ వేస్తాడు బౌలర్, అది మిస్ చేయడు. ఫర్ షూర్ మేక్ షూర్ చేస్తాడు, అది ఏమన్నా కానీ బౌండరీకే పోవాలా, ఈదర్ 4 లేదంటే 6. మంచి బాల్ రాలే, బౌలర్ 6 బాల్లలో 1-2 బాల్ అటు ఇటు వేసాడు అంటే అది పక్కా బౌండరీ కొట్టడానికే ట్రై చేస్తాడు. ఆ కేపబిలిటీ ఉంది ప్లేయర్కి, మిస్ చేయడు ఏవి. ఇప్పుడు కేఎల్తో నాకు ప్రాబ్లమే ఇది ఉండే, ఎప్పుడైతే సింగిల్ తీసుకుండో ఆ టైంలో ఫుల్ లెంత్ బాల్ సింగిల్ తీసుకుండే, ఆ టైంలో అది బౌండరీస్ కొట్టుంటే ఇంకా టార్గెట్ అయితే ఎక్కువ అవుతుండే. బట్ సాయి సుదర్శన్ అది చేయడు బ్యాటింగ్లో. ఫుల్ లెంత్ బాల్ వచ్చినాయి, బ్యాట్స్మెన్కి ఈజీ ఉండే బౌలర్ తప్పు చేసిండు అక్కడ అంటే ఫర్ షూర్ అది పే చేపిస్తాడు బౌలర్తోనే, అది బౌండరీ కొడతాడు ఎట్లయినా, అది యూజ్ చేస్తాడు. ఈరోజు కూడా 61 balls 108 runs, ఆల్మోస్ట్ కేఎల్ స్ట్రైక్ రేటే. బట్ సాయి సుదర్శన్ది ఏం క్రిటిసైజ్ చేయలేము, ఎందుకంటే సాయి సుదర్శన్ చేజ్ చేస్తుండే, తెలుసు టార్గెట్ 200 అని తెలుసు, మేము ఇన్ని బాల్స్లో ఇన్ని రన్స్ చేజ్ చేయాలా, పర్ ఓవర్ ఇన్ని రన్స్ రావాలా, మన వికెట్స్ ఏం పోలేవు, నేను ఇంకా గిల్ ఆడుతున్నాం కొట్టేయచ్చు. సో ఆ టెక్నికలీ ఆ సౌండ్ బ్యాట్స్మెన్, కేఎల్ కూడా టెక్నికలీ జబర్దస్త్ సౌండ్ బ్యాట్స్మెన్, అన్ఆథరైజ్డ్ షాట్స్ ఆడాడు అస్సలు. బట్ కేఎల్ అక్కడ మ్యాచ్ మేబీ ఛాన్స్ అటు ఇటు అవుతుండే ఢిల్లీ కంటే, కేఎల్ ఫాస్ట్ ఆడుంటే. బట్ స్టిల్ మంచి స్కోర్కే లైక్ 199 కూడా ఆల్మోస్ట్ 200 ఏ పిచ్ అయినా, ఎంత ఢిల్లీలో ఉన్నా అది చెన్నైలో ఉన్నా ఎక్కడ ఉన్నా 200 ఆబ్వియస్గా డిఫెండబుల్ స్కోరే ఉంటుంది ఏ పిచ్ మీద అయినా. బట్ వీళ్ళిద్దరు ఆడిన బ్యాటింగ్ అయితే సాయి సుదర్శన్ అండ్ గిల్ కూడా 53 balls 93 runs. గిల్ ఇంకో టెక్నికలీ సౌండ్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు, అన్నవతర షాట్స్ అస్సలు ఆడాడు. గిల్ కూడా 7 sixes కొట్టిండు గిల్, సాయి సుదర్శన్ 4 కొట్టిండు. సో గిల్ అయితే 7 sixes 175 స్ట్రైక్ రేట్. ఇద్దరు లైక్ గుజరాత్ కూడా సేమ్ పంజాబ్ లాగా 1 week బ్రేక్ ముందు ఎట్లా ఆడిందో టీం, 1 week బ్రేక్ అయినాక కూడా సేమ్ అదే బ్యాటింగ్ ఆడింది. వీళ్ళకి ఎప్పుడు ప్రెషర్లు ఆడతారు ఈ టీం. నిజంగా నేను మ్యాచ్ 1 నుంచి ఒక్కటే ఉండే, నాకు గుజరాత్ దగ్గర 1, 2, 3 తప్ప బ్యాటింగ్ లేదు అని. కానీ 1, 2, 3 ఇప్పటికీ ఇన్ని మ్యాచ్లు అయిపోయినాయి, సీజన్ ఎండ్ కావస్తుంది. బట్ ఇప్పుడు కూడా వాళ్ళు పక్కా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పర్ఫామ్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇంత కన్సిస్టెన్సీతోని ఇంత ప్రెషర్, ఐపీఎల్ టోర్నమెంటే ఇంత ప్రెషర్, దాని మీద నుంచి గిల్ యాజ్ ఎ క్యాప్టెన్, సాయి సుదర్శన్ ఒక యంగ్స్టర్ ప్రూవ్ చేసుకోవాలన్న ప్లేయర్, బట్లర్ ఒక ప్రూవెన్ మ్యాచ్ విన్నర్. వీళ్ళ ముగ్గురు మీద ఇంత ప్రెషర్ ఉన్నాక కూడా, కింద బ్యాట్స్మెన్స్ లేరని తెలిసినాక కూడా, బట్ ఇంత క్లినికల్ పర్ఫార్మెన్స్ ముగ్గురిది ఇప్పటి వరకు. అసలు అన్డౌటెడ్లీ ద బెస్ట్ ఓపెనింగ్ పేర్, ద బెస్ట్ 1, 2, 3 ఎనీ టీమ్ క్యాన్ హ్యావ్ ఇన్ ఐపీఎల్. నిజంగా వీళ్ళు ఇయర్ ఆడిన బ్యాటింగ్ అయితే గుజరాత్ కూడా చాలా ఈజీగా గెలిచింది ఆబ్వియస్గా. 10 wicketsతో 19 ఓవర్స్లో చేజ్ చేసిన 200. లైక్ మేబీ ఆ 215 ఉంటే కూడా, నేను అన్నట్టు కేఎల్ ఇన్ కేస్ ఫాస్ట్ ఆడుంటే కూడా, అప్పుడు కూడా మేబీ గుజరాత్ ఫ్యాన్సీ చేసేస్తుండే చేజ్. వాళ్ళకి ఇంకా 6 balls 15 runs కొట్టడం అంటే అదే 15 runs ఎప్పుడో మధ్యలో ఓవర్లలో కొట్టేస్తుండే వీళ్ళు, అలా కవర్ చేసేస్తుండే. లేదంటే 19th ఓవర్లో అయిపోయింది, 19.3 19.4కి మ్యాచ్ పోతుండేమో, కానీ అప్పుడు కూడా గుజరాతే గెలుస్తుండేమో మేబీ. వీళ్ళు ఆడిన బ్యాటింగ్ అయితే ఈరోజు అలానే ఉండే. ఇంకా ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అయితే, పాయింట్స్ టేబుల్ అయితే జబర్దస్త్ మజా వస్తుంది. ఇప్పుడు నిన్నటి మ్యాచ్ ఎప్పుడైతే ఆర్సీబీ కేకేఆర్ వాష్అవుట్ అయిపోయిందో, కేకేఆర్ అఫీషియల్గా బయటకు వెళ్ళిపోయింది. సో మిగిలింది ఇంకా 6 teams, గుజరాత్, పంజాబ్, ఎంఐ, ఆర్సీబీ, ఢిల్లీ, ఎల్ఎల్జీ. ఈ 6 టీంలలో 2 అఫీషియల్గా ఈరోజు గుజరాత్ గెలిచినాక క్వాలిఫై అయిపోయింది, ఆర్సీబీ ఇంకా పంజాబ్. ఆర్సీబీ 12 matches 8 wins, పంజాబ్ కూడా 12 matches 8 wins. ఇద్దరు టీమ్స్వి సేమ్ పాయింట్స్, సేమ్ మ్యాచెస్ టై అయినాయి, సేమ్ మ్యాచెస్ ఓడిపోయినారు, 17-17తో ఉన్నారు. ఇటు ఆర్సీబీ నెట్ రన్ రేట్ చూస్తే +0.4 ఉంది, పంజాబ్ది +0.38, ఆర్సీబీది 4.8 ఉంది. సో ఎక్కువ అయితే డిఫరెన్స్ లేదు ఆబ్వియస్గా. బట్ టేబుల్ టాపర్ అయితే 12 matches 9 wins 18 points.
గుజరాత్ కూడా ఇన్ఫ్యాక్ట్ క్వాలిఫై అయిపోయింది, బట్ ఇక్కడ క్యూ ఎందుకు ఇవ్వలేరో, బట్ స్టిల్ అయిపోయింది. గుజరాత్ మీద కూడా క్యూ వచ్చేసింది. సో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ 3 టీమ్స్ అఫీషియల్గా క్వాలిఫై అయిపోయినాయి. ఈరోజు మ్యాచ్ గుజరాత్ గెలిచినాక టేబుల్ టాపర్ గుజరాత్ ఉంది. 12 మ్యాచెస్లో 9 గెలిచింది 18 పాయింట్స్తోని. దాని తర్వాత ఆర్సీబీ ఇంకా పంజాబ్. ఇంకా నెక్స్ట్ ఆ 4th టీమ్కి ఇప్పుడు హై ఛాన్సెస్ అయితే ఉంది ఇప్పుడు ముంబై ఇండియన్స్కి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ఢిల్లీకి ఉన్నాయి 2 మ్యాచెస్ 13 పాయింట్స్లో ఉన్నారు. 2 గెలిస్తే ఒక మ్యాచ్ ముంబైతోనే ఉంది. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే కూడా 15 అవుతారు. బట్ ముంబై వీళ్ళతో ఓడిపోయి వేరే మ్యాచ్ గెలిస్తే ముంబై 16కి వెళ్ళిపోతారు. బికాస్ ముంబై ఉంది 14 పాయింట్స్లో. ముంబై ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోతారు ఎట్లయినా. బట్ ఢిల్లీ షుడ్ మేక్ షూర్. ఇప్పుడు ఢిల్లీకి కూడా డూ ఆర్ డై ఇంకా 2 మ్యాచెస్. అటు ముంబై కూడా 2 మ్యాచ్లు గెలవాలి పక్కా పోవాలంటే, ఢిల్లీ కూడా 2 మ్యాచ్లు గెలవాలి పక్కా పోవాలంటే. ముంబైకి ఓన్లీ బెనిఫిట్ ఒక్క మ్యాచ్ గెలిచినా పోవచ్చు. ఎలా అంటే వీళ్ళు ఆ ఒక్క మ్యాచ్ ఢిల్లీతో గెలిచినంటే 16 పాయింట్స్కి ఆగిపోతుంది ముంబై. ఇంకో మ్యాచ్ ఓడిపోయినా 16లో ఆగిపోతుంది. ఢిల్లీ ఆటోమేటిక్లీ ముంబైతో ఓడిపోతే ఇంకొక మ్యాచ్ గెలిస్తే కూడా 15కే ఉంటారు. సో అవుట్ రైటెడ్లీ ఢిల్లీని మేబీ ఇక్కడ నుంచి తీసేయచ్చు బయటికి. ముంబైయే క్వాలిఫై అవుతుంది ఆ 4th టీం అని చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తం రేజ్ ఉంటుంది ఆ టాప్ 2 కోసమే. అటు పంజాబ్ అయినా, ఆర్సీబీ అయినా, గుజరాత్ అయినా. ఎందుకంటే ముంబైది అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది టాప్ 2లో ఫినిష్ చేయడం. ఆర్సీబీ ఇంకా పంజాబ్ ఒక్క మ్యాచ్ గెలవాలి అంతే ఇద్దరు. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఏదైనా టీం ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా ఈ 2 టీమ్స్ ఆటోమేటిక్ వీళ్ళ పాయింట్స్ 19 అయిపోతాయి. ముంబై 2 గెలిచినా మ్యాక్సిమం పోయేది 18 అని చెప్పి 1-2లో అయితే ముంబై ఫినిష్ చేయలేదు. సో మన పంజాబ్, ఆర్సీబీ అండ్ గుజరాత్ ఈ 3 టీంలు ఆ ఫస్ట్ 1-2 స్పాట్సే చూస్తారు. మెయిన్లీ పంజాబ్ ఇంకా ఆర్సీబీ అని చెప్పొచ్చు. ఆబ్వియస్గా గుజరాత్ కూడా, బట్ గుజరాత్ అట్లీస్ట్ టైటిల్ విన్నింగ్ టీం. ఆర్సీబీ ఇంకా పంజాబ్ టైటిల్ గెలవాలి అంటే అయితే ఆ 1-2లోనే ఉండాలి. ఎందుకంటే 3-4 నుంచి ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ ఐపీఎల్లో ఒకటే టీం గెలిచింది. ఎలిమినేటర్ ఆడి అది గెలవడము, మళ్ళీ క్వాలిఫైర్ 2 గెలవడం, ఫైనల్ గెలవడం. అది 2016లో ఎస్ఆర్హెచ్ చేసింది అగెయిన్స్ట్ ఆర్సీబీఏ. సో అక్కడి నుంచి గెలవడం చాలా కష్టం. 1-2 స్పాట్లో ఉంటే ఇన్ కేస్ ఒక 1 ఆఫ్ డే వచ్చి ఫస్ట్ క్వాలిఫైర్ ఓడిపోయినా సెకండ్ క్వాలిఫైర్ గెలిచి మళ్ళీ ఫైనల్ వెళ్ళి గెలవచ్చు. చాలా టీమ్స్ గెలిచినాయి. బట్ 3-4 నుంచి గెలవడం హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అంటే చాలా కష్టం అయిపోతుంది. లైన్గా 3 మ్యాచ్లు ఏదంటే టీంకి. ఆ 3 మ్యాచ్లు ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ ఇది పంజాబ్ ఇంకా ఆర్సీబీ గెలుస్తారు అంటే డౌటే నాకు. ఎందుకంటే ఈ 2 టీమ్స్కి ఇనఫ్ ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ వెళ్ళి గెలవడం పెద్ద స్టేజ్లో. ముంబై మేబీ ఆ పని చేసేయచ్చేమో. గుజరాత్ కూడా ఒక టైంలో ఆ పని చేసేయచ్చేమో. ఎందుకంటే టైటిల్ అయితే గెలిచిన టీం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కొత్త టీం అయినా 3 సీజన్స్లో ఇప్పుడు ఇది 4th సీజన్. 4 సీజన్స్లో చూసుకుంటే 3 సార్లు క్వాలిఫై అయినరు, 2 సార్లు ఫైనల్ ఆడేసిండ్రు, ఒకసారి ట్రాఫీ కూడా లిఫ్ట్ చేసింది టీం. సో ఆబ్వియస్గా వాళ్ళకు కూడా ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్యాప్టెన్సీ చేంజ్, బట్ స్టిల్ గిల్ కూడా మంచి క్యాప్టెన్సీ చేస్తాడు. సో ఓవరాల్గా ఇప్పుడు పాయింట్స్ టేబుల్ అయితే ఇంకా నాకైతే అనిపించేది టాప్ 2లో ఉండేది ఎట్లయినా గుజరాతే అనిపిస్తుంది. ఒక టీం అయితే గుజరాత్ అని నాకు ఫిక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ ఇంకా ఒకటే గెలవాలి, ఎల్ఎస్జీ సిఎస్కే. అంత డిఫికల్ట్ మ్యాచెస్ లేవు. సో ఒక్కటైతే ఎట్లయినా గెలుస్తారు, 20 పాయింట్స్తో ఫినిష్ చేస్తారు. లైక్ ఒకటి ఓడిపోయినా 20 పాయింట్స్తో 1-2లో అయితే ఒక స్పాట్ ఫిక్స్ అయిపోతుంది గుజరాత్ది. ఆర్సీబీకి ఉంది ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ. ఆర్సీబీకి కూడా ఈజీ మ్యాచెసే ఉన్నాయి. బట్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కూడా ఒక్కటే మ్యాచ్ గెలుస్తారు, 19కి వెళ్తారు. సో ఆర్సీబీ పంజాబ్కి ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. ఆర్సీబీకి కూడా అంతనే ఛాన్స్ ఉంది, పంజాబ్కి కూడా అంతనే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పంజాబ్కి ఉంది ఢిల్లీ ఇంకా ఎంఐతో. ఢిల్లీతో గెలిచిందంటే ఢిల్లీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఎంఐతో గెలిచిందంటే ఎంఐకి కష్టం అయిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ 1-2 స్పాట్స్కే లొల్లి. 4th ప్లేస్ అయితే ముంబైయే ఫిక్స్ అనిపిస్తుంది. ఇది పాయింట్స్ టేబుల్. సో అలానే మనం రేపటి మ్యాచ్కి వచ్చేస్తే ఎల్ఎల్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఆడతలేడు. ట్రావిస్ హెడ్కి కోవిడ్-19 వచ్చింది. ఈ టైంలో కోవిడ్-19 2025లో 2019 డిజీజ్ వస్తుంది ట్రావిస్ హెడ్కి. సో అవైలబుల్ లేడు ఈరోజు మ్యాచ్లో. బట్ స్టిల్ ఈరోజు మ్యాచ్లో నా ప్రెడిక్షన్ అయితే ఆబ్వియస్గా హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇప్పుడు పోతప్పుడు అట్లనే ఎల్ఎల్జీని కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎంత లక్నో హోమ్ గ్రౌండ్ అయినా, బట్ లక్నో ఆడిన క్రికెట్, హైదరాబాద్ ఆడిన క్రికెట్ ఆల్మోస్ట్ సేమే అనిపిస్తుంది. లక్నో స్టార్టింగ్లో గెలిచింది కానీ ఇప్పుడు సేమ్ హైదరాబాద్ అంతనే ఆడుతున్నారు. సో నా ప్రెడిక్షన్ అయితే హైదరాబాద్. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.